కొత్తగా ఇంటరాక్షన్ కార్యక్రమం ఒకటి చేపట్టడం జరిగింది అధ్యక్ష. వాస్తవానికి ఆ రోజు వైద్య విద్యార్థులందరూ చాలా సంతోషంగా వారుకున్నటువంటి కష్టాలు బాధలు స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి వారితో మాట్లాడుకునే అవకాశం వాళ్ళకి అది దొరికినందుకు చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు ఇంకా 15 to 20% పనులు మాత్రమే మిగిలిన అధ్యక్ష మెడికల్ కాలేజ్ సంబంధించి. ఆ హాస్పిటల్ పనులు కూడా త్వరితగతిలోనే పూర్తి చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వైద్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనరసింహ గారు స్వయంగా వచ్చేసి 2-3 మాసాల్లోనే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ని ఓపెన్ చేయాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మొన్న ఒక 15 రోజుల క్రితమే మనం మన నూకల రామచంద్రారెడ్డి గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ కార్యక్రమానికి గౌరవ పూజ్యులు మన రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి స్థల వేమినారాయణ రెడ్డి గారు కూడా ఆ విగ్రహావిష్కరణ రావడం జరిగింది అధ్యక్ష. అక్కడ ప్రజలు పెద్ద సంఖ్యలో అందరూ గౌరవ మన నూకల రామచంద్రారెడ్డి గారిని కొనియాడుతూ వారి పేరు చిరస్మరణీయంగా మిగిలేటట్టుగా జిల్లాకి ఏదో ఒక ప్రాముఖ్యమైన పేరు పెట్టాలి అని చెప్పేసి వారందరూ సూచించడంతో నేను ఈ మెడికల్ హాస్పిటల్ ఏదైతే పూర్తవుతుందో గౌరవ కీర్తిశేషులు నూకల రామచంద్రారెడ్డి గారి పేరును వారికి గుర్తింపుగా ఇస్తే బాగుంటుందని చెప్పేసి వారిని కోరుతా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మాది గిరిజన జిల్లా కావడంతో చిన్న చిన్న తగాదాలకే ఈ గిరిజనులు భార్య భర్తలు గొడవలు కావచ్చు, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల వల్ల వారు ఈ గడ్డి మందు పారాక్విట్ మందును వాళ్ళు తాగుతూ ఉన్నారు అధ్యక్ష. ఆ పారాక్విట్ మందు ఏదైతే ఉందో అది కన్జ్యూమ్ చేసిన 2 గంటల లోపే మనం కనుక రీనల్ డయాలసిస్ కనుక చేయగలిగితే వారి ప్రాణాలు కాపాడవచ్చు అధ్యక్ష. దాదాపు ఇంచుమించు 100% మార్టాలిటీ ఉన్నటువంటి ఈ పారాక్విట్ పాయిజన్ మనం పేషెంట్ని 2 గంటల్లోనే వారికి రీనల్ డయాలసిస్ కనుక మనం చేయగలిగితే వారికి ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం అధ్యక్ష. అందుకే ఈ రీనల్ డయాలసిస్కి ఒక 1500 రూపాయల వెసులుబాటు అయినటువంటి చిన్న చిన్న మన అడాప్టర్స్ ఉంటాయి అధ్యక్ష. వాటిని కనుక మన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు ఆ అడాప్టర్స్ని కనుక ఆ ప్రొవిజన్ పెట్టగలిగితే మనం ఆ రీనల్ డయాలసిస్ ఇప్పుడు దాదాపు మా గవర్నమెంట్ హాస్పిటల్లో 10 డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అదనంగా ఒక 5 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందులో ఉన్నటువంటి ఒక బెడ్ను మనం కనుక ఈ పారాక్విట్ పాయిజనింగ్ వాళ్ళకు రీనల్ డయాలసిస్ కనుక చేయగలిగితే నిజంగా కూడా మనము మన వాళ్ళ కుటుంబాలను కాపాడగలుగుతాం అధ్యక్ష. అదేవిధంగా ఈ ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లుల అధ్యక్ష ఇంచుమించు మనము కేవలం ప్రైవేట్ హాస్పిటల్కి ఆరోగ్య బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నాం, కానీ మనం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ బిల్లులను కూడా వారికి కేటాయిస్తే చిన్న చిన్న మందులు కానీ చిన్న మౌలిక సదుపాయాలు కావచ్చు, కత్తెరలు లేదా డయాపర్స్ కానీ ప్యాడ్స్ ఏదన్నా వారికి కొనుక్కునే వెసులుబాటు కలిగించవచ్చని తెలియజేస్తూ, అదేవిధంగా మరొకటి అధ్యక్ష మా మహబూబాద్ జిల్లాలో మనకు గూడూరు మండలం ఏజెన్సీ మండలం అధ్యక్ష అక్కడ 30 బెడెడ్ హాస్పిటల్ ఉంది, వాటిని 50 బెడెడ్ హాస్పిటల్గా చేయాల్సిందిగా నేను గౌరవ ఆర్థిక మంత్రి గారిని కూడా సెలవు ఇవ్వడం జరిగింది. నిలుకుదురు మండలంలో పిహెచ్సిని ఒక 30 బెడెడ్ హాస్పిటల్గా చేయమని, అదేవిధంగా 2 ప్రైమరీ హెల్త్ సెంటర్లు మనం గుండంగా అదేవిధంగా జంగిలిగొండలో కూడా 2 ప్రైమరీ హెల్త్ సెంటర్లు శాంక్షన్ చేయాల్సిందిగా వారిని కోరడం జరిగింది అధ్యక్ష. ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ లక్ష్మారెడ్డి గారు. ధన్యవాదాలు.